టైలరింగ్ శిక్షణా తరగతుల కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు మహిళల ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చొప్పెళ్ల గ్రామం రైతు భరోసా కేంద్రంలో మరియు ఆలమూరు డ్వాక్రా భవనంలో ఏర్పాటు చేసిన మహిళల ఉచిత టైలరింగ్ శిక్షణా తరగతులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి సరిపోతాయా? మిన్నుండే బెస్ట్లు మనకి 25. మరి ఎన్ని బ్యాచ్లు చేస్తున్నారు? 2 బ్యాచ్లు అంటే ఉదయం 25 మంది, మధ్యాహ్నం 25 మంది. అంటే కొంతమంది కటింగ్, కొంతమందికి స్టిచ్చింగ్ అలా 2 నేర్పుతారా? 130 100 కదా మన శాంక్షన్ చేయడం. 120 సార్. 120కి 125 మంది మ్యాథ్స్ చేయమన్నారు. 125 మంది. 135 మంది. చాలా అంటే పేర్లు వచ్చినాయి అందరికీ మరి అవకాశం లేదు. దీని తర్వాత నెక్స్ట్ బ్యాచ్ 70% హాజరండి ఖచ్చితంగా ఉండాలి. 70% ఎన్నాళ్ళు ట్రైనింగ్ టీచర్ గారు ఉదయం వచ్చారు. యాప్లో అందరితో అటెండెన్స్ వస్తేనే వాళ్ళు 70% హాజరు మిషన్ మనం ఇస్తాం. 40 రోజులు కోర్సు నేర్చుకున్నాక వాళ్ళకి ఒక సర్టిఫికేట్, సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ ఇస్తాం సార్. మిషన్ కూడా యాడ్ అవుతుంది. మిషన్ కూడా ఇది గవర్నమెంట్ మీరు ఉంటారు ఇక్కడ దీని తరఫున ఆర్గనైజేషన్ తరఫున మిషన్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం. 40 రోజులు ఏమో నేర్చుకోవాలి. 70% అటెండెన్స్ ఉండాలి. అందరూ ఓకేనమ్మా? మీరు అందరూ నేర్చుకుంటారు? అందరూ ఇదివరకు ఏమైనా ట్రైనింగ్ ఉందా? కొత్తగా నేర్చుకోవడానికి అందరూ కొంతమంది ఉందా? బాగా ఇంప్రూవ్ చేసుకుంటారు. నార్మల్ మిషనరీనా లేకపోతే ఇంకేదైనా కొద్దిగా స్కిల్ కూడా ఉంటాయి కదా, అవి కూడా 2 పెడితే బాగుండేమో. వాళ్ళు ఈ అయిపోయాక కొన్ని మిషన్స్ తీసుకొస్తారు. అంటే బట్టలు కుట్టుకోవడం ఏదైనా మన జాబ్ వర్క్ వస్తే చేసుకునే విధంగా వీళ్ళు ట్రైన్ అవ్వాలి. ఏముండే అవకాశాలు ఎక్కడికి? కంపెనీలు ట్రైనింగ్ అంటే ఏ కంపెనీలు? సర్టిఫికెట్ ఉంటే ఏదైనా కంపెనీలోకి వెళ్ళి పనిచేయడానికి, వాళ్ళు ఏదైనా జాబ్ వర్క్ కింద ఎంప్లాయీ కింద కానీ జాబ్, లేకపోతే జాబ్ ఇంత ఏదో ఒక కాంట్రాక్ట్ కింద వర్క్స్ చేసేవడానికి కానీ సర్టిఫికెట్ ఉంటే ఇవి బాగా గుర్తింపు యూజ్ఫుల్. ఇంకా వేరే ఉన్నాయి బెనిఫిట్స్. నాకు మిషన్ ఉంది నా ఇంట్లో అనుకోవడానికి, లేకపోతే ఉపయోగపడతా దీనివల్ల ట్రైనింగ్ అయ్యాక. ఏదో రకంగా మీకు యూజ్ ఉపయోగపడాలి కదా. ఏదైనా ఏదైనా చర్యలు అయినా చిన్న చిన్న కుటుంబాలు కూడా ఉంటారు, వాళ్ళకి ఏదైనా చేసుకుంటే కొంత వెసులుబాటు ఉంటుంది. ఆ పని కూడా మనం కల్పించాలి. గొడవ అయితే మనం పిల్లలు పట్టించుకోవడం లేవు కదా. ఇప్పుడు ఉన్నాయప్పుడు మళ్ళీ వెళ్తే కదా అంటే క్లాత్ ఆపుకోనా స్టిచ్చింగ్ కూడా ఆపుకోండి. అప్పుడు ఆపు ద్వారా ఇస్తారా కొన్ని స్టిచ్చింగ్ కాంట్రాక్ట్? బీసీ కార్పొరేషన్ ఏంటి మీ క్యాడు? కోఆర్డినేటర్గా పెట్టారా? కాన్ఫరెన్స్ అంటే 2 ఉన్నాయి సెంటర్లు. ఇక్కడ 2 4 కదా. అందరూ మళ్ళీ నేర్చుకోరు. మీరు ట్రైనింగ్ నేర్చుకుని మీరు మళ్ళీ ఆపడం మానేస్తే మీకు సర్టిఫికేట్ రాదు, మిషన్ రాదు. అంటే 70% అటెండెన్స్ అంటే మీరు 10 రోజులు వస్తే 7 రోజులు పైగా మీరు హాజరవ్వాలి. అంటే 8 రోజులైనా మీరు హాజరవ్వాలి కంపల్సరీ. 10 రోజులు ఒక 2 రోజులు అటెండెన్స్ ఉన్నాం. 10 రోజులు వచ్చేయాలి. 10 రోజులు వచ్చేస్తే మరి మంచిది, పూర్తిగా తెలుస్తుంది. ఏదైనా తప్పని పరిస్థితితో ఒక 2 రోజులు ఉన్నా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు ఇంజనీరింగ్ ఉంటే పనిచేసేలా నెక్స్ట్ అవన్నీ కూడా మనమే ప్రొవైడ్ చేసేలా దేని మీద వీళ్ళకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయిపోయి ఇంట్రెస్ట్ దేని మీద ఉంటుంది? ఏమో వచ్చినాయా? ట్రైన్ తీసుకున్నాం సార్, డేటా తీసుకున్నాం సార్. సార్ మన సీఎం గారు అది లాంచ్ చేస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ మీద చూడాలి అదే బెటర్. అందరికీ కూడా మన సర్వేలో అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకున్నాం. ఎదురు రండమ్మా, మీరు ఎదురుకు వస్తే అన్ని రకాల అవకాశాలు, ఏ అవకాశాలు ఉన్నాయో అవకాశాలన్నీ అన్వేషించి
ఆ అవకాశాల ప్రకారం మీకు ఉపయోగపడేలాగా, మీరు 10 రూపాయలు సంపాదించుకునేలాగా, ఆర్థికంగా మీరు బలపడేలాగా ఏ విధమైన అవకాశాలు ఉంటే అవకాశాలు మనం అందించడానికి మేము అందరం ప్రయత్నం చేస్తాం. ఏది ఇచ్చినా మీరు దాన్ని పొందడానికి ముందుగా చొరవగా ముందుకు వచ్చి మీరు అవ్వండి. ముందు ఈ మిషన్ సెంటర్ వచ్చింది, ముందు ఈ ట్రైనింగ్ అవ్వండి. ఒక విద్య ఒక స్కిల్ మీ చేతిలో ఉంటుంది. తర్వాత మళ్ళీ అప్గ్రేడ్ అవ్వడానికి ఇంకా అదే పొందొచ్చు. జాబ్ వచ్చి దీని ద్వారా జాబ్ చేసుకునేలా ఏదైనా ఉపయోగాలు ఉంటాయి. ఇంకా వేరే రకమైన మీ ప్రెసిడెంట్ గారు, మీ ఊళ్ళో పెద్దలు, మొత్తం గోపాల